బాపట్ల జిల్లా మత్స్యకారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు. అయితే గత కొన్ని రోజులుగా ఈపురుపాలెం స్టేట్ కట్ సిమౌత్ కబ్జాకు గురైందనే విషయంలో మత్స్యకారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాపట్ల ఆర్టీఓ తహసీల్దార్లు పోలీసు బందోబస్తుతో సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే సర్వే నిష్పక్షపాతంగా జరగటం లేదంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కొలతలు పూర్తి చేసి బౌండరీల్లో జెండాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దీనిపై నివేదికను త్వరలోనే కలెక్టర్ వినోద్ కుమార్కు అందజేయబోతున్నట్లు ఆర్టీఓ వెల్లడించారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను తహసీల్దార్ గారు, సిఐ గారు, సర్వే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఈరోజు ఈపురుపాలెం స్ట్రైట్ కట్ దగ్గరికి వచ్చి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి గతంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి స్ట్రైట్ కట్ ఎంతవరకు ఉంది, అట్లాగే ఆ పక్కన ఉన్న పట్టాదారుల పొలాలు, అట్లాగే డీకే ల్యాండ్, ఇవన్నీ కూడా ఎంతెంత ఉన్నాయి, వాటి హద్దులు ఈ రోజు నిర్ణయించడం జరిగింది. అంటే నిన్న సర్వేయర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించలేదు, అందువలన ఈ రోజు మేము కూడా రావటం జరిగింది. ఈ రోజు మత్స్యకారులందరూ కూడా చక్కగా సహకరించారు.